బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ మహానుభావుడు గురించి మేము చెప్పేంత అనుభవం ఉన్న వాళ్ళం కానప్పటికీ కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తూ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తూ గత 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు. అదేవిధంగా మేమందరం కూడా కష్టపడి 5 సంవత్సరాల్లో ఎక్కడా లేని విధంగా మరి దేశం మొత్తం కూడా తమ వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందించారు. దాని అంతటికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక పక్కన బాబు జగజ్జీవన్ రావు, అలాగనే మరి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది గతంలో అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ ఈనాడు వాళ్ళ ఆశయాలను పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో అంటే మహానుభావుడి గురించి అందరూ అన్నీ చెప్పారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది మనం చెప్పాలి. కాబట్టి ఈ 10 నెలల్లో జరుగుతున్న విధ్వంసం మనందరం కూడా చూసాం. అణగారిన జాతులపైన, ఎస్సీలపైన, బీసీలపైన, మైనార్టీలపైన, ఎస్టీలపైన అక్రమ కేసులు పెట్టి ఏదైతే జగజ్జీవన్ రావు కానీ అలాగే అంబేద్కర్ గారు కానీ జరగకూడదు, వీళ్ళందరూ కూడా ఐకమత్యంగా మరి ముందుకు కొనసాగి వాళ్ళ హక్కులను కాపాడుకునే దానికి మరి గళం వినిపించాలని ఏ రకంగా అయితే పడ్డారో మరి అదే విధానం మనం కొనసాగించాలంటే ఎక్కడ నోరు మెదపకుండా మన పైన కేసులు పెట్టి రకరకాల తప్పుడు ప్రచారాలు చేసి మరి అదే విధంగా కొట్టడం, చంపడం, నరకటమే ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. కానీ గత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా రక్తం చెందిన దాఖలాలు లేవు. కానీ మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ నాయకుల్ని మరి ఈ ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు, ఏ రకంగా ఎన్నుకున్నారు, వీళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆలోచిస్తే వాళ్ళు చేస్తున్న రాక్షస పాలన మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మనం బిఆర్ అంబేద్కర్ గారు కానీ, పూలే గారు కానీ, జగజ్జీవన్ రావు కానీ, మరి గుర్రం జాషువా గారు కానీ ఇలాంటి వ్యక్తులు ఆశయ సాధన కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా ఆనాడు మరి జగజ్జీవన్ రావుకి అంబేద్కర్ గారి సపోర్టు, అంబేద్కర్ గారికి జగజ్జీవన్ రావు సపోర్టు. అంటే ఇరుపక్షాలు కలిసెళ్ళి మనందరి కోసం, అణగారిన జాతుల కోసం పనిచేసిన వ్యక్తులు వాళ్ళు. మరి వాళ్ళ స్ఫూర్తితో మనందరం కూడా పనిచేసి ఈ 4 సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేసి ఏదైతే మన ప్రభుత్వాన్ని మనం కోల్పోయామో దాన్ని తిరిగి తెచ్చుకొని మళ్ళీ సస్యశ్యామలంగా ఈ రాష్ట్రాన్ని ఉంచే బాధ్యత మనందరిపైన ఉంది. మనం గమనించాల్సిందిగా కోరుకుంటూ మరి ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు అన్న టీజీఆర్ సుధాకర్ గారికి, గౌరవనీయులు జగనన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు సీనియర్ నాయకులు ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారిచే రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షులుగా మన పార్టీకి నియమించబడిన కాకుమాన్ రాజశేఖర్ గారు, మాజీ లీడ్ క్యాబ్ చైర్మన్ గారు సమయభావంతో 1 minute or 2 minutes మాట్లాడేసుకో కోరుతున్నాను.